నిజాం కాలం నుంచి చాలా ప్రఖ్యాతి ఉన్న హాస్పిటల్. ఈ హాస్పిటల్ కి ఇప్పటికీ ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా గర్భిణులు చిన్నపిల్లల విషయంలో ఇక్కడికి పేదవాళ్ళు వస్తుంటారు, మధ్యతరగతి కుటుంబీకులు వస్తారు. ఇప్పటికీ కూడా ఈ నీలోఫర్ హాస్పిటల్లో ప్రసవించిన తల్లులు బిడ్డలు క్షేమంగా ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో ఎవరైనా చేరి అక్కడ కాని కేసులు కూడా నీలోఫర్కి వస్తాయి. ఇంత ప్రఖ్యాతి కలిగిన నీలోఫర్ హాస్పిటల్ ఇది. ఇక్కడ అంత గ్రామాల నుంచి వచ్చే నిరుపేదలైన పేషెంట్లు అంతా ఇక్కడికి వస్తారు. వాళ్లకు సేవ చేయడానికి వాళ్ళ కుటుంబీకులు వస్తారు. వీళ్ళు ఒక ట్రస్ట్ పేరు మీద చాలా కాలం నుంచి అన్నదానం చేస్తున్నారు. నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఈ రోజు చేయాలని, లాంఛనంగా ఇక్కడ ప్రారంభించాలనే అభిప్రాయంతో ఇక్కడ ఈ రోజు మొదలు పెట్టిండ్రు. అన్నదానం అన్నిటికంటే గొప్ప దానం. ఇది నిజంగా డబ్బున్న వాళ్ళకు కూడా అది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఈ పనిని వీళ్ళిద్దరు కూడా, తమ్ముడు అక్క ఇద్దరు కూడా కలిసి కార్యక్రమం చేస్తున్నారు. మీడియా ద్వారా అమ్మ మీరు చేసే కార్యక్రమం పేదవాళ్లకు మంచి పని చేస్తున్నారు. అన్నదానం అనేది చాలా గొప్పదానం. ఇది నిర్విరామంగా కొనసాగించండి. ఫెరోజ్ ఖాన్ గారు కూడా లోకల్ నాయకుడు, ఇప్పుడే వస్తాడు. ఆయన కూడా గాంధీ భవన్ లో ఉన్నాడు. ఆయన కూడా ఈ రోజు ముఖ్య అతిథిగా ఉన్నాడు. మీ అందరు కూడా ఈ ప్రతి పేదవాడికి చూడు, ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా చివరి వరకు అందరు పెట్టి పంపించండి. అండి, మా తమ్ముడు పేరు రాజశేఖర్ రెడ్డి. మేమిద్దరం కలిసి ఈ ట్రస్ట్ స్టార్ట్ పెడుతున్నాము. గత 6 సంవత్సరాల నుంచి నేను ఈ పని చేస్తున్నాను. అప్పుడప్పుడు నాకు తోచినంత ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. బట్ ఒకరికి అన్నం తినిపించమన్నా, మూగజీవులకు అన్నం తినిపించడం అన్నా, ఇలాంటివి ఎందుకో ఇష్టం. అంటే ఈ రీజన్ ఆ రీజన్ అని కాదు, జనాల అన్నం కడుపు నిండితే, ఒక మూగజీవుల కడుపు నిండితే నాకు ఒక తృప్తి. ఆ ఇదితో నేను స్టార్ట్ పెట్టాను. తర్వాత మా తమ్ముడు కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ పెట్టాడు. తాతయ్యని అడిగితే తాతయ్య వల్ల ఈ కార్యక్రమం అయింది. తాతయ్య గారు హెల్ప్ చేశారు. సో ఇది ఇలా చేస్తూనే ఉంటా. రోజు నాకు సాధ్యమైనంత దాకా చేస్తా. దాతలు ఎవరైనా ఇచ్చినా సరే అవి ప్రతి రూపాయి అందరి ఫుడ్కే వెళ్తుంది, అందరి కడుపు నిండడానికే పోతుంది. ఈ ట్రస్ట్ నడుస్తూనే ఉంటుంది, రోజు నడుస్తూనే ఉంటుంది. నమస్కారం, నా పేరు రాజశేఖర్ రెడ్డి, ఒక అడ్వకేట్. నేను 6 సంవత్సరాలు, గత 2018 నుంచి ఈ కార్యక్రమం జరగడం స్టార్ట్ అయింది. కరోనా అప్పుడు కూడా ఎంతో మందికి, దాదాపు ఒక 15,000 నుంచి 20,000 మందికి మేము గ్రాసరీస్ డొనేట్ చేయడం జరిగింది. మమ్మల్ని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి, అరే వీళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాము అని చెప్పి ఇంకొక 100-200 మందికి వాళ్ళ తరఫున మాకు డొనేషన్ ఇచ్చి చేయమని చెప్పి జరగడం జరిగింది. అదొక్కటే కాదు, ఇంకా ఎంతో మంది చరిత్ర తీసుకుంటే ఎంతో మంది అన్నదానం చేసినారు. అందులో ఒక ఆమె డొక్క సీతమ్మ, తను దగ్గర డబ్బులు లేకపోయి అన్ని అయిపోయినా సరే మళ్ళీ ఏదో ఒక చెయ్యాలి అని చెప్పి తన పొలం పని చేస్తున్నప్పుడు ఒక లంక మీద దొరికిందని చెప్పి విన్నాను. నేను యూట్యూబ్లోనూ అక్కడ విన్నాను. అంటే తను ఒక సంకల్పంతో ఒక మంచి పర్పస్ కోసం చేస్తుంది కాబట్టి ఆ దేవుడు తనకి అలా దొరికించి దాని ద్వారా 10 మందికి అన్నం పెట్టేలాగా చేసిండు. అలాగే మాకు కూడా గత 6 సంవత్సరాల నుంచి ఇదన్నీ జరగడం ద్వారా ఇంకొక 60 సంవత్సరాలు మేము చచ్చిపోయిన తర్వాత కూడా ఇది జరగాలి. మా తరఫున పేదవాడు ఆకలి తీరాలి, ఎవ్వడు చనిపోవద్దు ఆకలితోటి. మన ఇండెక్స్ చూసుకుంటే, సర్వే చూసుకుంటే ఎంతో మంది పేదలు చచ్చిపోతున్నారు, నీళ్లు లేక, తిండి లేక. ఇవన్నీ మనము అరికట్టలేము, కానీ కొంచెమన్నా మన ద్వారా దాన్ని తీసుకురావడం, కొంచెమన్నా ఆపగడం చేయడం జరుగుతుంది. సో ప్రతి మనిషి ఈ హాస్పిటల్ కానీ వేరే ఏ హాస్పిటల్ కానీ వస్తే వాళ్ళు ఏమనుకుంటారు, అరే మాకు కొంచెం అన్నం దొరికితే చాలు, కొన్ని నీళ్ళు దొరికితే చాలు అంటారు. కానీ ఇక్కడికి వచ్చి ఇన్ని పరమాణాక్ష ఇవన్నీ పెడితే, మేము ఈరోజు ఒక 7-8 కర్రీలు పెట్టినాము. వాడు ప్రతి ఒక్కడు అనుకుంటాడు, అరే మేము ఇది తింటే బాగుంటది కదా, ఇవన్నీ మాకు ఉంటే బాగుంటది కదా. వానికి ఆ ఫీలింగ్ రావద్దు. ఈ రోజు వాళ్ళ భార్య కడుపుతో ఉన్నప్పుడు భర్త తీసుకొని వస్తాడు, లోపల ఉంటది, వాడిని బయటికి వెళ్ళగొడతారు, వానికి తిండి దొరకదు, పైసలు లేవు. ఇట్లా చేస్తే వాడికి అది గుర్తు రాదు, ఆ థాట్ అనేది రాదు, అరే ఎందుకు ఈ బతుకు అని అర్థం రాదు. సో వాడు ఈ రోజు ఇక్కడ తినేసి మళ్ళీ రేపు ఇంత పార్సల్ తీసుకొని భార్యకి తినిపిస్తాడు.
ఇద్దరు ప్రాణాలు జీవం రాబోతున్న తనకు కూడా బాగుంటదని చెప్పేసి ఈ కార్యక్రమంలో 6 సంవత్సరాలు చేయబడడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, ఇంకా గాంధీ హాస్పిటల్ దగ్గర, ఉస్మానియా దగ్గర, చాలా దగ్గర చేయడం జరుగుతుంది. ఇంకోటి మనుషులకే కాదు, కుక్కలకు కూడా, ఆవులకు కూడా, దాంతో పాటు మూగజీవుల వాళ్ళన్నిటికీ, ఆర్ఫనేజ్ లో చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి 12 సంవత్సరాలు దాటినాక వాళ్ళకి పీరియడ్స్ వస్తాయి, వాళ్ళకి ఒక శానిటరీ ప్యాడ్స్ కూడా దొరకవు సరిగ్గా, వాళ్ళకి ఆ శానిటరీ ప్యాడ్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో. అతిథులందరికీ నా నమస్కారాలు. ఇంత గొప్పగా నా తమ్ముడు మాట్లాడుతుంటే నాకు ఇట్లా గూస్ బంప్స్ వచ్చిందనమాట. నా తమ్ముడు చూడ్డానికే మీరు అనుకోవచ్చు 30-40 ఏళ్ళు ఉంటుందని, చూడ్డానికే గాంభీర్యం. వాడికి చిన్న పసివాడు 26 ఏళ్ళు. ఒక 26 ఏళ్ళ చిన్న పిల్లవాడు ఇటువంటి సేవా గుణంతో వస్తున్నాడంటే అసలు చాలా గొప్ప విషయము. అది నాకు చాలా ప్రౌడ్ గా ఉన్నది. అట్లనే సాధన నా స్నేహితురాలు, నేను గత 5-6 ఏళ్ళుగా చూస్తున్నాను తన యొక్క సేవా గుణం. తన ఇంట్లోనే ఉండి అసలు ప్రతి కూరగాయ ఏంటి, ప్రతిదీ తనే వెళ్ళి దగ్గరుండి ఏరి కోరి తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఇది కూడా వీళ్ళు స్టార్ట్ చేసిన లక్ష్య సంకల్ప ట్రస్ట్ అనేది కూడా దాంట్లోనే మేము ఇంకా దీన్ని ముందంచుకు తీసుకొని వెళ్ళాలి, గొప్పగా చేయాలి, ఎంతో మందికి అన్నం పెట్టాలి అనే ఒక గొప్ప సంకల్పంతో నా మిత్రురాలు, నా స్నేహితురాలు సాధన, అలాగే తన తమ్ముడు రాజశేఖర్ వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, మరి ఆకలి తీర్చే వారిని ఒక దైవ స్వరూపులు అనుకోవడంలో తప్పు లేదు. అది నా చెల్లి, నా స్నేహితురాలు, నా తమ్ముడే కాదు, అందరూ దైవ స్వరూపులే. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టేవారు. కాబట్టి ఇంకా యువత ఇలాగా ముందుకు రావాలి, ఎన్నో గొప్ప గొప్ప పనులు చేయాలి. నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మా ట్రస్ట్ కి మీ బ్లెస్సింగ్స్ కావాలి, అలాగే మీ సహకారాలు మాకు ఎప్పుడు ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్రస్ట్ ద్వారా ఫ్రీ అన్నదానం చేస్తుంది. ఇది మంచి కార్యక్రమం. చాలా నిరుపేదలకు చాలా మందికి భోజనం కూడా దొరికే పరిస్థితులు లేదు. ఈ రోజు వీళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషించవలసిన విషయమే. ఎవరైనా పేదవాళ్ళు కానీ ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ కూడా దొరకదు. కాబట్టి వీళ్ళు ఈ మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టిండ్రు. ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని లక్ష్య సంకల్పం చేస్తున్నందుకు వాళ్ళకు అభినందనలు తెలుపుతున్నాం.